హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ సూర్యతో ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎల్పి కోసం కంటెంట్ అనేది ఏ బుక్స్లో ఉంటుందో చూద్దాం. ఇక్కడ మనకి తెలుగు సాహిత్య దీపిక అనేది ఒక ప్రామాణికమైన పుస్తకం. రచయిత డాక్టర్ ఎన్కే మద్దిలేటి గారు. ఇది తెలుగు పోటీ పరీక్షల ప్రత్యేకమైన పుస్తకం. ఇక్కడ చూడండి, జేఎల్, డిఎల్, ఏపీ, టీఎస్, సెట్, నెట్, జేఆర్ఎఫ్, డిఎస్సి, గురుకుల టీచర్స్, టీజీటీ, పీజీటీ. సో ఈ బుక్ అనేది మనకి తెలుగు లిటరేచర్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇక్కడ సమగ్రమైన స్టడీ మెటీరియల్, ప్రతి చాప్టర్పై పూర్తి సమాచారం, జేఎల్ అండ్ డిఎల్ ప్రీవియస్ పేపర్స్, గురుకుల టీజీటీ, పీజీటీ ప్రీవియస్ పేపర్స్ అని ఇక్కడ మనకి ఇచ్చారు కదండి. సో బుక్ పైన కూడా మెన్షన్ చేశారు. ఇది చాలా మంచి పుస్తకం, నేను కూడా చదివి చూశాను. సో ఇందులో టాపిక్స్ వచ్చేసి చూడండి, తెలుగు భాష సాహిత్యాలు, కవులు, రచయితలు, రచనలు. ఈ కవులు, రచయితలు, రచనలు అనేది మనం స్కూల్ బుక్స్ ఇంటర్ దాకా 6th to ఇంటర్ వరకు చదువుకోవాల్సి ఉంటుందండి. స్కూల్ బుక్స్లో ఉన్న ప్రతి కవి గురించి మనం సమగ్రంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ కవులు, రచయితలు, రచనలు, వారి బిరుదులు, పురస్కారాలు, ఇతివృత్తాలు, సందర్భ నేపథ్యాలు, పాత్రలు, విశేషాంశాలు ఇవన్నీ కూడా మనకి స్కూల్ బుక్స్ నుండి కవర్ అయిపోతాయండి. మనకి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ వాటికే ముందు ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. స్కూల్ బుక్స్ అనేది మస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఎవ్రీ టాపిక్ అనేది ఇక్కడ కవర్ అయిపోయిందండి. కంటెంట్లో మాత్రం ఈ స్కూల్ బుక్స్ నుండి కవుల గురించి చదువుకొని సాహిత్యం గురించి మాత్రం ఈ బుక్లో చదువుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ విషయ సూచిక అనేది ఇచ్చారు. తెలుగు సాహిత్య చరిత్రలో మనకి 13 టాపిక్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ సాహిత్య ప్రక్రియలు, లక్షణాలు, వివరణ, పురాణం, ఇతిహాసం, ప్రబంధం. ఈ ద్విపద కావ్యం, ఉదాహరణ కావ్యం అనేది మనకి సిలబస్ లేదు. సిలబస్లో ఉన్న టాపిక్స్ మాత్రమే చదువుకోవాలండి. ప్రతి టాపిక్ అనేది మనకు అవసరం లేదు. సిలబస్ కాపీ అనేది దగ్గర పెట్టుకొని అందులో ఏ టాపిక్స్ ఉన్నాయో అవి చదువుకుంటే సరిపోతుంది. ఇక్కడ జానపద విజ్ఞానం, జానపద సాహిత్యాన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయొద్దు. అందులో నుండి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎగ్జామినర్ మనకి ఎందులో నుండి ఇస్తాడో తెలియదు కాబట్టి ఎవ్రీ టాపిక్ అనేది ఇంపార్టెంటే. సాహిత్య విమర్శ, అలంకార శాస్త్రం, ఇక్కడ కవి, కావ్యం, ఇక్కడ ఉన్న టాపిక్స్ అన్నీ ఒకసారి చూసుకోండి మీరు. ఎవ్రీ టాపిక్ అనేది ఇంపార్టెంటే మనకి. నెక్స్ట్ ఇక్కడ గ్రామర్ పార్ట్కి సంబంధించిన పారిభాషిక పదాలు కావచ్చు, తెలుగు వ్యాకరణం, తత్సమం, తద్భవం, ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఉంటాయి ఇందులో. సంస్కృత వ్యాకరణం పరిచయం, సంస్కృత సందులు, సంస్కృత సమాసాలు ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. ఛందస్సు, అలంకారాలు, యతులు, ప్రాసలు. నెక్స్ట్ లాస్ట్ పేజ్లో వచ్చేసి ఇక్కడ మనకి ప్రీవియస్ పేపర్స్ అనేవి ఇచ్చారు. చాలా ప్రీవియస్ పేపర్స్ అనేవి ఉన్నాయి, ప్రాక్టీస్ కోసం చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ బుక్ అనేది చాలా బాగుందండి, నేను కూడా చదివి చూశాను. లిటరేచర్కి మాత్రం ఈ బుక్ చదువుకుంటే సరిపోతుంది. ప్రతి పుస్తకాన్ని 1000 సార్లు చదవడం కంటే ఒక్క పుస్తకాన్ని 1000 సార్లు చదవడం బెటర్. ఎందుకంటే మనకి దానిలో ఉన్న ప్రతి టాపిక్ పైన అవగాహన అనేది రావడం ఇంపార్టెంట్. ఎగ్జామినర్ ఏ టాపిక్ నుండి మనకి ఏ విధమైన ప్రశ్నలు ఇస్తున్నాడు అనేది మనకి తెలియాలి కాబట్టి ప్రతి టాపిక్ అనేది క్షుణ్ణంగా చదవడం బెటర్. చాలా బుక్స్ చదివే బదులు ప్రామాణికమైన పుస్తకాలు తీసుకొని మాత్రమే అందులో ఉన్న టాపిక్స్ అన్నీ కవర్ చేసుకుంటే మనకి మంచి మార్క్స్ అనేవి రావడం, జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ తెలుగు సాహిత్య దీపిక అనేది లిటరేచర్కి మాత్రం చాలా బాగుందండి. అలాగే మెథడాలజీ కోసం అను పబ్లికేషన్స్ వారి బుక్ కూడా చాలా బాగుంది. మనకి ఏ బుక్ చదివినా ప్రాక్టీస్ బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేసినప్పుడే మనం సక్సెస్ అనేది అవుతాం కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేయడం ఇంపార్టెంట్ అండి. అన్ని పబ్లికేషన్స్ బుక్స్ కాకపోయినా మీరు ఏ పబ్లికేషన్ తీసుకున్నా అందులో ప్రాక్టీస్ బిట్స్ అనేవి బాగున్నప్పుడే మనం ఎక్కువ మార్క్స్ అనేది తెచ్చుకోగలుగుతాం కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయడం బెటర్. ఎస్ఎన్ఎస్ బుక్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయండి పబ్లికేషన్స్. అందులో ఏవి తీసుకున్నా మనకి ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ని కవర్ చేస్తూ వాటిని మాత్రమే చదువుకోవడం బెటరు. అంటే ఇంపార్టెంట్ అనేది ఏమీ ఉండదు. కాకపోతే ఎందులో నుండి అయితే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి అనేది చూసుకొని మాత్రమే మనం చదువుకోవాల్సి ఉంటుందండి.
సో ఇప్పుడైతే ఈ తెలుగు సాహిత్యానికి సంబంధించి ఈ బుక్ అనేది బాగుందండి. నెక్స్ట్ ఒక్కొక్క టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. ఇందులో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ గురించి నేను నెక్స్ట్ వీడియోలలో చెప్తాను. సో మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.